దానికి తోడు తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు సౌత్ తెలంగాణను పూర్తిగా అన్యాయం చేశారు. నార్త్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టు సౌత్ తెలంగాణను పూర్తిగా అన్యాయానికి గురి చేశారు. అలాంటి పరిస్థితుల్లో సౌత్ తెలంగాణ ఆగమవుతుంది, సౌత్ తెలంగాణలో కొని మాకు ఒక ముఖ్యమంత్రి అయితే మాకు మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని చూసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు. వాళ్ళు చేసిన తప్పులకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నువ్వు చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడానికి నీకు ఈ పార్టీలోకి వచ్చినావు. మొన్న ఈ పార్టీలోకి వచ్చినాడు కేఎల్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ విపరీతంగా వ్యతిరేకించినారు. ఎవరిని? రంజిత్ రెడ్డిని. ఏమన్నారు? ఇట్లాంటి దొంగలను మనం పార్టీలోకి తీసుకుంటే, ఇట్లాంటి దోపిడీదారులను ఇట్లాంటి దొంగలను మనం పార్టీకి తీసుకుంటే మన పార్టీ కూడా ఆగమవుతుంది, మన పార్టీ కూడా ఉండదు, మన కార్యకర్తలు ఆగమైపోతారని చెప్పి మాట్లాడడం జరిగింది. మొత్తం పార్లమెంటు